ఎర్లీ మార్నింగ్ లేవగానే నార్మల్ వాటర్ తాగాలి లేదా వార్మ్ వాటర్ తాగాలంటారు. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? నార్మల్ వాటరు, రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే తాగాలి. ఓకే. హాట్ వాటర్ అనేది తీసుకోకూడదు. హాట్ వాటర్ ఎవరు తీసుకోవాలి? జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ కోల్డ్ కంట్రీస్, లేకపోతే జపాను, కొన్ని కంట్రీస్ కోల్డ్ కంట్రీస్ ఉన్నాయి, స్విట్జర్లాండ్. అక్కడ రూమ్ టెంపరేచర్ వాటర్ దొరకదు. వాళ్ళు మాత్రమే ల్యూక్ వామ్ వాటర్ తాగాలి. ఓకే. వాళ్ళకి మనం ఏపీ, తెలంగాణ, మన ఇండియాలో మాత్రం కంపల్సరీ నార్మల్ వాటర్ తీసుకోవాలి. ఓకే. మీరు హాట్ వాటర్ తీసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి, వాళ్ళు కొంచెం ఇరిటేట్గా ఉంటారు. వాళ్ళని టచ్ చేయగానే ఒక 2 times, థర్డ్ టైం ఆ పాయింట్ అడిగామనుకోండి ఇరిటేట్ అయిపోతారు అన్నమాట. అంటే మన బాడీ తీసుకోవట్లేదు. వింటర్లో హాట్ వాటర్తో బాత్ చేస్తారు, సమ్మర్లో హాట్ వాటర్తో బాత్ చేయండి, 2 hours స్వెట్టింగ్ వస్తూనే ఉంటుంది. అంటే బాడీ రిజెక్ట్ చేస్తుంది కదా. అదే వింటర్లో అనుకోండి, అంటే మనం ఎంజాయ్ చేస్తాం హాట్ వాటర్తో. అప్పుడే అంటే మన బాడీ అనేది అంటే ఏం కావాలి, ఏంటి వద్దు అనేది రిజెక్షను, అబ్జార్ప్షను అనేది కూడా మనకి క్లియర్గా చెప్తుంది, ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట.